రాత్రి శిబిరానికి వెళ్ళాక కర్ణుడిని అడిగారు, ఏమిటి ఎంత చేసినా నువ్వు అర్జునుడిని ఎందుకు చంపలేకపోతున్నావు? శక్తి లేకపోతే చంపలేవా అంటే అప్పుడు కర్ణుడు ఒక మాట అంటాడు, అర్జునుడి సంగతి మీకేం తెలుసు దుర్యోధన, ఇంతవరకు నీకు ఇష్టం లేని మాట కాబట్టి నేను ఎప్పుడు చెప్పాలి, కానీ ఒప్పుకుంటున్నాను ఈవేళ సేనాధిపతిగా ఉండి ఒక రోజు యుద్ధం చేశాను, సేనాధిపతిగా లేకుండా 6 రోజులు యుద్ధం చేశాను, కానీ సాధ్యమయ్యేది కాదయ్యా, నీకు అర్థం కావట్లా. ఎందుకంటే అర్జునుడి విల్లు గురించి నీకు తెలుసా, అది అగ్నిదేవుడు ఇచ్చిన విల్లు, మాది మామూలుగా వడ్రంగవాయన దగ్గర చేయించుకున్న విల్లిది. తేడాలు ఉండవా? వింటి నారీ సంగతి ఏమిటో తెలుసా, మనం తెగొట్టామనుకో దాని అంతటా అదే అతుక్కుంటుంది. నీ వింటి నారి నా వింటి నారి తెగింది అనుకో, ఇంట్లోంచి ఇంటి నారి వచ్చి వింటి నారిని బిగించాలి. అంతవరకు ఇది బిగిసిపోతుంది. ఏం చేస్తాం? ఈ గ్రహస్థితులు నీకు అర్థం కావచ్చు. ఎంతసేపు పోరాడితే పోతామయ్యా. ఆ వింటి నారి అద్భుతం, ఆ విల్లు అద్భుతం. అంతేకాదు అక్షయ్యే మహేషుది, అర్జునుడికి 2 అమ్ముల పొద్దులు ఉంటాయి, అందుకే ఆయన్ని కవ్వడి అంటారు. కవడి. అర్జునుడికి ఒక సౌకర్యం ఏమిటంటే ఆయనకు ఆయాసం వస్తే ధనుష్యుడు పట్టుకుని ఇటు నుంచి తీసివేయాలి, ఎడం చేత్తు కూడా. సవ్యేన హస్తేన అపిశాచేతి ఇది సవ్యసాచి అంట. ఎడం రామచంద్రమూర్తికి కూడా పట్టిన యోగం అర్జునుడికి పట్టింది. అందుకని ఆయన కవబడి అజ అక్షయ్యే మహేషుతి. ఆ బాణాలు అందులో అయిపోతుంటే ఎవరు నింపక్కలేదు, మా బాణాలు మళ్ళీ పక్కవాళ్ళు వచ్చి నింపాలి. రథం దివ్యం, బాణం దివ్యం, ధనుస్సు దివ్యం, వింటి నారి కూడా దివ్యమయ్యా. అన్ని వదిలిపెట్టి కర్ణుడు అంగీకరించాడు. భగవంతుడు పాత్రను సారథిస్తస్య గోవింద. ఆయనకి శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నాడు. నాకు గొట్టంగాళ్ళంతా బయలుదేరాడు.